వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విత్తనాలను రైతులకు అందజేశామని, ఇంకా అవసరమున్న మేరకు విత్తనాలు తెప్పించి ఇస్తున్నామని తెలియజేశారు అధికారులు. అదేవిధంగా రైతులకు విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఇప్పటికే 62 లక్షల ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా దర్శించుకున్నారు. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్నవరం వచ్చిన వంగలపూడి అనితకు ఆలయ అధికారులు, వేద పండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్స్ మంజులక్ష్మి, ప్రాగ్య జైస్వాల్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశ్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సాయి ధరమ్ తేజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అల్వాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 4000 కిలోల వరకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 2 నిందితులను పట్టుకున్న పోలీసులు 2 ఆటోలను సీజ్ చేశారు. ఇందులో పాండు అనే వ్యక్తిపై గతంలో పీడీఎస్ రైస్కు సంబంధించి కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా పట్టుబడిన మద్యం బాటిళ్లను డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారుల ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ మద్యం 1,83 లక్షల మద్యం బాటిల్ ధ్వంసం చేశారు. ముస్లిం సోదరులందరూ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రహమత్ నగర్లో ఏర్పాటు చేసిన ఈద్గాకు ప్రతి ఒక్కరూ రావాలని జూబిహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజహరుద్దీన్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున ఈద్గా ఏర్పాటు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బర్త్డే సందర్భంగా గచ్చిబౌలిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బట్టి విద్యార్థులతో కాసేపు ముచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ కరీంనగర్ సిపి అభిషేక్ మెహంతేని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వరంగల్ సిపి అంబర్ కిషోర్ జూ 10 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన శిక్షణ కోసం వెళ్లారు. జూన్ 24న తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాగా కరీంనగర్ సిపి అభిషేక్ మెహంతి 10 రోజుల పాటు వరంగల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. పాదయాత్రలో మేనిఫెస్టోని జనాల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి బట్టి విక్రమార్క అని ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉప ముఖ్యమంత్రి బర్త్డే వేడుకల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇలాంటి గొప్ప నాయకులు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ బట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో నూతన అంబులెన్స్ను ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించారు. నూతన అంబులెన్స్ను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం సామాజిక పింఛను పెంపుపై సంతకం చేయడం, నిరుద్యోగుల కోసం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అలిమినేని సురేందర్ బాబు క్యాంప్ ఆఫీస్, ప్రజావేదిక వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డామని, డిఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు నూతన కలెక్టర్గా నియమితులైన రాహుల్ శర్మ రానున్నారు. ఆదివారం ఉదయం 10:30 కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని డీమార్ట్లో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపించారు. కార్ఖానా రోడ్డుని డీమార్ట్ షోరూంలో ఓ మహిళ ఖర్జూర పండ్ల ప్యాకెట్ని కొనుగోలు చేసింది. ఆమె తనింటికి వెళ్లి చూడగా తినడానికి ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో నుంచి పురుగులు బయటకు వచ్చాయి. దీనిపై డీమార్ట్ నిర్వాహకులపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.